వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. మావోయిస్టు విముక్త భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టు సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. డెడ్ లైన్ పెట్టి మారాలని కేంద్రం పేర్కొంది. మారని వారిని ఏరివేసే ప్రక్రియ చేపట్టింది. గత కొద్ది నెలలుగా ఛత్తీస్గఢ్ లాంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వరుస ఎన్కౌంటర్లే ఇందుకు నిదర్శనం. అయితే యాంటీ మావోయిస్టు ఆపరేషన్ లో భద్రతా దళాలకు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురవుతోంది. అది అడుగడుగునా వారి దారికి అడ్డుపడుతోంది. ఇంతకీ ఏంటది? ఆపరేషన్ ఖగార్ లో భాగంగా మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుతామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో తమ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. కుంబింగ్ వేగవంతంగా చేసి మావోయిస్టు ఏర్వేత కొనసాగిస్తున్నాయి. గత 3 నెలల వ్యవధిలోనే దాదాపు 120 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు కొత్త సవాల్ ఇబ్బందిగా మారింది. ఇటీవల ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలుళ్ల ఘటనలు పెరిగిపోయాయి. మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు లభ్యమవుతుండడం కలకరం రేపుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది ఛత్తీస్గఢ్ లో మందు పాత్రలకు సంబంధించి 78 పేలుళ్లు, ఐఈడీ స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100కు దాటింది. 2020 నుంచి 2022లో సెక్యూరిటీ క్యాంపులకు 3 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవని, 2023-24 మధ్య కాలంలో అవి 3 కిలోమీటర్ల లోపే వెలుగు చూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 2020-2021తో పోలిస్తే 2022-24లో ఈ తరహా ఘటనలు 25% పెరిగాయని తేలింది. గత ఏడాది కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 70కి పైగా కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్య పెరిగిన కొద్దీ ఐఈడీ ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్సీఐ ఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది. గత వారం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సిఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగు చూడడం కలకలం రేపింది. బాంబు వద్ద 2 ఖాళీ గాజు సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని ఓ చెట్టు కింద వైర్ తో అనుసంధానమై ఉన్న చిన్న యాంటీనా కూడా లభ్యమైంది. ఈ ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోనే ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సిఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఆర్సీఐ వాడకం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సాధారణ మందు పాత్రలతో పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీలుండడంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ టీసీఓసీ సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ దాడుల విషయంలో రక్షణ దళాలకు హై అలర్ట్ జారీ చేశారు. వేసవిలో అడవి పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని భద్రతా దళాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు టీసీఓసీ చేపడతారు. మావోయిస్టులను నిర్మూలించాలన్న టార్గెట్ కు అనుగుణంగా బలగాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బస్తర్లోని మారుమూల ప్రాంతాలకు చొచ్చుకెళ్తున్నాయి. కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టులు ప్రత్యక్ష దాడులకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మందు పాత్రల మార్గాన్ని ఎంచుకుంటున్నారు.